రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై వార్డు సభలు నిర్వహించుకుంటున్నాం. 35వ వార్డులో ఈరోజు ఈ యొక్క సభని నిర్వహించుకుంటున్నాం. ఈ సభ అధ్యక్షుడు కౌన్సిలర్ శ్రీనివాస్ గారికి, అదే రకంగా నాతో పాటు విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గారికి, శంకర్ గారికి, మిగతా కాంగ్రెస్ నాయకులకి, ముఖ్యంగా మున్సిపాలిటీలో ఏ సమస్య అయినా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కమిషనర్ రాజు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత చాలా రోజులుగా అధికారులు కూడా పూర్తి స్థాయిగా సమస్యల పట్ల నుంచి అందించే స్కీమ్ల విషయంలో కానీ అధికారులు కూడా తొందరగా పనిచేస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ఈ యొక్క సభను పెట్టుకున్నాం. గత 10 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వలేదు. రేషన్ ఏ స్కీమ్ రావాలన్నా, మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీ మాఫ్ కావాలన్నా, మనం దవాఖానలో పోతే ఈ వచ్చే రోజులలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే మీ యొక్క వార్డులో సుమారుగా 34 మీరు మీ సేవ ద్వారానో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో సుమారు 222 మంది ఇంకా అప్లై చేసుకోవడం జరిగింది. వారిని కూడా ఎంత తొందరగా సర్వే చేసి వారికి కూడా రేషన్ కార్డు అందించే విధంగా ఆఫీసర్లు అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, మా అందరిది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ రాజకీయం ఏం లేదు. మీకు అందరూ రేషన్ కార్డు కంపల్సరీ కనుక అందరికి కూడా ఇచ్చే విధంగా పనిచేస్తాం. అట్లనే ఇందిరమ్మ ఇల్లు పథకం ఉంది. గతంలో 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 500 ఇళ్ళు కట్టిండ్రు కానీ అవి మధ్యలోనే ఉన్నాయి. మన ప్రభుత్వం ఆల్రెడీ చెప్పినట్టుగా 3500 ఇందిరమ్మ ఇండ్లు మన నియోజకవర్గం గీయడం జరిగింది. మొట్టమొదటగా ఏంటంటే ఎవరికైతే జాగా ఉందో జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మన ప్రభుత్వం బీసీలు అయితేనేమో 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సర్వేల ద్వారా ఈ యొక్క వార్డులో 40 జాగా ఉంది కనుక నాకు తెలిసి 45 మందికి కూడా తొందరలోనే ఇందిరమ్మ పథకం కింద మీరు అర్హులవుతారని చెప్పి తెలియజేస్తూ, మిగతా ఎవరైతే 156 మంది కిరాయికి ఉంటున్నారో ఆ కిరాయికి ఉండే వాళ్ళకి జాగా ఎక్కడుందో, అనువైన ప్రదేశం ఎక్కడుందో చూసి తొందరలోనే ఫ్లాట్లుగా చిన్నసార్లు కానీ ప్రభుత్వం కానీ చొరవ చూపెట్టి తొందరలోనే ఇస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నాకు తెలిసి మా సీనన్న కౌన్సిలర్ అయినాక ఈ వార్డులో ఏం అభివృద్ధి చేసారో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా రానున్న రోజులు 2 నెలల్లో
ఈ వార్డుకి ఒక 70 నుంచి 80 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు కానీ డ్రైనేజీకి కానీ ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఒక వారం 10 రోజుల్లో శాంక్షన్ కూడా అయితే సుమారు ఒక 44 నుంచి 45 కోట్ల రూపాయల నిధుల వరకు మనకి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నిటికి కూడా ఆల్రెడీ మంజూరు చేయమని చెప్పి ప్రతిరోజు దాని మీదనే తిరగడం జరుగుతుంది. తొందరలోనే మీ యొక్క వార్డులలో కానీ మీ రోడ్లు కానీ సీసీలు డ్రైనేజ్లు చేద్దామని చెప్పి కూడా హామీ ఇస్తూ ఏదున్నా సరే చేయడానికి మా నాయకులం అందరం కూడా కృషి చేస్తాం. తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు అందరికి కూడా సభ్యులకు కానీ కౌన్సిలర్ గారికి మా నాయకులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏమన్నా సరే తప్పకుండా నిమ్స్ హాస్పిటల్ ఉంటుంది మనకి, దాంట్లో పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు. అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనము ఏదో ఒక దవాఖానకు పోతున్నాం. అట్లా పోకుండా కొన్ని ఆరోగ్యశ్రీకి సంబంధించిన దవాఖానలు ఉంటాయి. అందులోకి పోయేసి మనకు వచ్చిన రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేస్తే ఒక్క రూపాయి కూడా అవసరం ఉండదు. ప్రతిదీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు పోయేటప్పుడు ఏం చేయాలా, నాయకులకు ఫోన్ చేయాలి. ఒక్కొక్కసారి ఆ టెన్షన్లు ఏం చేస్తాము, ఎవరికేం చెప్పకుండా సరాసరి వెళ్ళిపోయి ఏదో ఒక దవాఖానలో జాయిన్ అవుతాం. ఆ పూటకి బతకాలా అనే దాంట్లో మనం వెళ్ళిపోయి మీకు పోయేటప్పుడు ఒకసారి అట్లా ఎవరైనా పూర్తి చేసుకొని ఫోన్ చేస్తే మీకు మంచి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద బిల్లుల నుంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.